ఉగాది సంబరాల వేళ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. స్నేహితులు, బంధువుల నుంచి వచ్చినట్టుగా నమ్మించేలా వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్స్, గిఫ్ట్ ఆఫర్లు అంటూ లింకులను పంపుతున్నారు. ఈ లింకులను క్లిక్ చేయగానే ఫోన్లో తెలియకుండానే ఏపీకే ఫైళ్లు ఇన్స్టాల్ అవుతున్నాయి. ఈ యాప్లలోనే మాల్వేర్ సహాయంతో నేరగాళ్లు మీ ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేసి యాప్లు ఇన్స్టాల్ అయితే వెంటనే మొబైల్ డేటా ఆఫ్ చేసి ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాట్సాప్లో లింక్డ్ డివైజెస్ చెక్ చేసి తెలియని వాటిని తొలగించడంతో పాటు బ్యాంకింగ్ మరియు సోషల్ మీడియా పాస్వర్డ్లను వెంటనే మార్చుకోవాలి. ఒకవేళ ఆ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకపోతే ఫోన్ను సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి తొలగించాలని నిపుణులు చెబుతున్నారు. సైబర్ మోసానికి గురైనట్టు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత బ్యాంక్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఖాతాను స్తంభింపచేయాలి. అలాగే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే శుభాకాంక్షల లింకులను క్లిక్ చేయకపోవడమే ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి ఉత్తమ మార్గమని పోలీసులు చెబుతున్నారు.